హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈ రోజు మన టాపిక్ వచ్చి, మీ అందరూ ఆల్రెడీ తమిళలో చూసుంటారు, మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత. సో దాన్ని నేను గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇది ఈ రోజు టాపిక్. సో ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు సో నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, సో కృతజ్ఞత, దట్ మీన్స్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను సో కొందరికి. సో ఫస్ట్ వచ్చి మనకి నా యొక్క స్టూడెంట్స్. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఫ్యాకల్టీ కింద చేశాను నేను బీటెక్ స్టూడెంట్స్కి, అదేవిధంగా పాలిటెక్నిక్ డిప్లొమా స్టూడెంట్స్కి. సో వీళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏదైనా వీడియో చేసినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా దాన్ని షేర్ చేస్తారు ఎక్కువగా. సో అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళే మనకి ఎక్కువ ఉన్నారు. సో అందుకే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను. సో సెకండ్ ఈ లిస్ట్లో సెకండ్ వచ్చి మనకి మా ఫ్రెండ్స్. సో వీరందరూ కూడా నాకు చాలా సపోర్ట్గా ఉండేవారు. ఎప్పుడైనా ఏదైనా వీడియో షేర్ చేయమంటే వెంటనే షేర్ చేస్తారు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు. సో అదేవిధంగా థర్డ్లో ఉన్నది మీరు. సో ఇక్కడ 1, 2, 3 అనేది ర్యాంకింగ్ కాదు, జస్ట్ సీరియల్ నెంబరే. సో ర్యాంకింగ్ కాదు ఇది, 1, 2, 3 అనేది జస్ట్ సీరియల్ నెంబర్, అది గుర్తుపెట్టుకోండి. సో థర్డ్లో ఉన్నది మీరు, అంటే నా సబ్స్క్రైబర్స్. సో మీరు సపోర్ట్ చేయడం వల్లే మన ఛానల్లో ఎంతవరకు వచ్చింది, ఆల్మోస్ట్ 14,000 వరకు ఉన్నారు. అదేవిధంగా ఫస్ట్ పేమెంట్, మానిటైజేషన్ అవ్వడం, వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగింది కేవలం మీ వల్లే. అంటే ఈ ముగ్గురు స్టూడెంట్స్, అదేవిధంగా నా ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు నా సబ్స్క్రైబర్స్. సో మీ ముగ్గురికి కూడా కలిపి చాలా చాలా ధన్యవాదాలు. సో ఇంకా సెకండ్ వచ్చి, నాకు వచ్చిన పేమెంట్ని సో ఒక ప్రోగ్రామ్ రెడీ చేశాను నేను. సో దాని పేరు వచ్చి యూట్యూబ్ ఫస్ట్ ఇన్కమ్ ప్రోగ్రామ్. సో మనకి ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది ఆఫ్టర్ డిడక్షన్, అంటే ట్యాక్స్ కానీ యూఎస్డి డాలర్స్ నుంచి ఇండియా కన్వర్షన్ చేసినప్పుడు కొంత ఫీజు అనేది తీసుకున్నారు. సో అవన్నీ మాట్లాడుతూ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. ఆ మనీ అనేది ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను, ఎవరెవరికి ఎంత ఇస్తున్నాను అని ఒక ప్రోగ్రామ్ చేశాను. సో దాని గురించి మాట్లాడతాను, తర్వాత గివ్ అవే గురించి మాట్లాడతాను. సో మనకి ఫస్ట్ పేమెంట్ వచ్చి $166 వచ్చింది. సో మీరు ఒకసారి కాలిక్యులేట్ చేయండి ఇప్పుడున్న డాలర్స్ ప్రకారం. సో ఆల్మోస్ట్ 15,000 చిల్లర వచ్చింది. సో దాంట్లో ట్యాక్స్ డిడక్షన్, అదేవిధంగా యూఎస్డి టు యుఎస్ డాలర్ టు ఇండియన్ రూపీస్ కన్వర్షన్ కింద ఫీజు తీసేస్తే 14,500 అనేది నాకు చేతికి వచ్చింది. దట్ మీన్స్ బ్యాంక్ అకౌంట్లో పడింది. సో నేను ఇప్పుడు ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను, ఎందుకంటే నా ఫస్ట్ ఇన్కమ్ కదా, ఇది కొంచెం స్పెషల్ మనకి. సో యూట్యూబ్ ఫస్ట్ ఇన్కమ్ ప్రోగ్రామ్. సో ఈ 14,500 నేను చాలా క్లియర్గా ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ అనేది చేశాను. ఫస్ట్ గివ్ అవే చూసుకుంటే సో ఇద్దరికి ఇస్తున్నాను, ఫస్ట్ పర్సన్కి సెకండ్ పర్సన్కి ఇస్తున్నాను. దాని గురించి తర్వాత మాట్లాడతాను సింపుల్గా, ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్యామిలీ క్లాస్, ఇంటి వాళ్ళందరికీ కూడా బట్టలు కొనుక్కోవడానికి ఒక 4,000 పక్కన పెట్టాను. అదే ఇంకా థర్డ్ పాయింట్ వచ్చి మనకి గాడ్, దేవుడికి ఇవ్వడం లేదా దేవుడి పేరు మీద పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం. ఓకేనా, దేవుడికి ఇవ్వడం లేదా దేవుడి పేరు మీద పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం, దానికోసం 1,000 పక్కన పెట్టాను. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఇది మన గురించే. సో క్రిష్ కాంపిటేటివ్ ఫండ్. ఓకే, మన ఛానల్ తరపున ఒక ఫండ్ అనేది వేస్తున్నాను, ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో నాకు వచ్చిన ఇన్కంలో ప్రతిసారి, అంటే ఇన్కమ్ అంటే యూట్యూబ్ ఇన్కమ్ మాత్రమే కాదు, నేను ఎన్ని విధాలుగా సంపాదిస్తానో అన్ని విధాల నుంచి వచ్చే ఇన్కమ్ నుంచి 5 to 10% అనేది ఈ ఫండ్లో యాడ్ చేస్తాను. దట్ మీన్స్ నేను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను, అదేవిధంగా యూట్యూబ్ నుంచి తీసుకుంటాను మనీ. అదే ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది కదా యూట్యూబ్ నుంచి. నేను ఏదైనా జాబ్ చేస్తే ఆ జాబ్లో నుంచి కూడా 5 to 10% అనేది ఈ క్రిష్ కాంపిటేటివ్ ఫండ్ అనేది యాడ్ చేస్తాం. ఇది ఎవరి కోసం అంటే ఓన్లీ మన కాంపిటేటివ్లో ఉన్న పూర్ స్టూడెంట్స్ కోసం, ఎవరైతే బుక్స్ కొనుక్కోలేరో వాళ్ళకి ఇవ్వడానికి, అదేవిధంగా ఎవరైతే ఎగ్జామ్ ఫీజు కట్టలేరో వాళ్ళకి ఇవ్వడానికి, లేదా ఎగ్జామ్ అప్లికేషన్ వేయడానికి వాళ్ళకి ఇవ్వడానికి, ఇలాగమాట. ఓన్లీ ఎవరైతే కాంపిటేటివ్లో పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళ కోసం ఈ ఫండ్. ఓకేనా, ఇది క్రియేట్ చేశాను, ఇది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి సో రోడ్ సైడ్ పీపుల్కి ఫుడ్ డొనేషన్ అన్నమాట. అంటే ఒక 30 పీపుల్కి ఫుడ్ అనేది డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళ కోసం. సో వాళ్ళకి ఎంత అంటే మనకి 1,500. ఆల్మోస్ట్ మనకి మీల్స్ వచ్చి మనకి ఆల్రెడీ నేను మాట్లాడాను, ₹50 తీసుకుంటా అన్నారు వాళ్ళు. 30 into 50
1500 అక్కడ కట్ అవుతుంది మనకి. నెక్స్ట్ మనకి నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఒక ఒక ఫౌండేషన్ ఉంది. సో నా నెంబర్ వాళ్ళకి ఎలాగెళ్ళినో తెలియదు. వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం రీసెంట్గా క్రిస్మస్ రోజు కూడా వాళ్ళు ఎంత డొనేట్ చేయండి సార్ అని అడిగారు. సో వాళ్ళ కోసం 500 అనేది డొనేట్ చేస్తున్నాను. ఇంకా చివరికి వచ్చేప్పటికి మా రూమ్మేట్స్. సో రూమ్మేట్స్కి పార్టీ ఇవ్వాలి కదా ఖచ్చితంగా, లేకపోతే వాళ్ళు ఊరుకోరు. సో వాళ్ళ కోసం ఒక 1250 పక్కన పెట్టండి. సో ఇది మనకు ప్రోగ్రామ్, ఓకేనా. సో మొత్తం టోటల్గా తీసుకుంటే మనకి 14,500 అయ్యింది. సో ఇది ఈ ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్ యొక్క ఇన్కమ్ జనరేట్ అయ్యింది కాబట్టి ఇది ప్రోగ్రామ్ క్రియేట్ చేసింది. సో ఇప్పుడు మనం గివ్ అవే గురించి మాట్లాడుతున్నాం. సో గివ్ అవే అనేది నేను ఇద్దరికి ఇస్తున్నాను, ఫస్ట్ పర్సన్ లేదా సెకండ్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్కి వచ్చి 3,500 ఇస్తున్నాను. ఎలాగంటే అది గ్రూప్ 2 లేదా ఏపీఎస్ఐకి సంబంధించిన బుక్స్ కొనుక్కోవడానికి. అంటే మనకేముంటాయి సబ్జెక్టులు, అర్థమెటిక్, రీజనింగ్, సైన్సు, అదేవిధంగా పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ. సో మొత్తం మనకి 7 సబ్జెక్టులు. ఈ 7 సబ్జెక్టులకి ఈచ్ బుక్ వచ్చి 500 లెక్కేసుకుంటే హైదరాబాద్ కాస్ట్ చెప్తున్నాను నేను, నార్మల్ కాస్ట్. హైదరాబాద్ లేదా పెద్ద పెద్ద సిటీలో 500 ఆ రేంజ్లో ఉంటుంది. సో అలా తీసుకుంటే 500 ఇంటూ 7 సబ్జెక్టులు వేసుకుంటే 3,500, ఓకేనా. సో అది నేను మనీ అనేది సెండ్ చేస్తాను. ఎవరైతే గివ్ అవేలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఆ ప్రాసెస్ చెప్తాను ఇప్పుడు. అదేవిధంగా సో మీకు నేనేమనుకున్నానంటే 1/3 ఏదైతే ఇన్కమ్ జనరేట్ అయిందో 1/3 అనేది ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలనుకున్నాను. సో ఒకటికే 5,000 ఇవ్వడం నాకు ఇష్టం లేదు. సో అందుకే దాన్ని స్ప్లిట్ చేశాను. సో సెకండ్ పర్సన్కి ఫస్ట్ పర్సన్కి ఇచ్చిన దాంట్లో ఆఫ్ ఇస్తున్నాను, అంటే 1,750 రూపాయలు ఇస్తాను. అతను బుక్స్ కూడా కొనుక్కోవచ్చు లేదా కాంపిటేటివ్కి సంబంధించి దేనికైనా వాడుకోవచ్చు. సో ఇది గివ్ అవే గురించి, ఇచ్చే మనీ గురించి. ఇప్పుడు గివ్ అవే అనేది ప్రాసెస్ చెప్తున్నాను. ఈరోజు జనవరి 1 ఇది. సో 2026. సో జనవరి 1, 2026 అప్లోడ్ చేస్తాను ఈ వీడియో, అంటే ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాను. జనవరి 1 నుంచి జనవరి 10 వరకు ఈ వీడియో కింద ఎవరైతే కామెంట్లు చేస్తారో ఆ కామెంట్లోంచి ఒక కామెంట్ సెలెక్ట్ చేసుకుంటాను, ఓకేనా. నాకు కామెంట్ సెలెక్ట్ చేసుకుంటాం సాఫ్ట్వేర్ యూజ్ చేసి లేదా ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకోవడం నాకు తెలియదు. నేను జనరల్ మెథడే వాడతాను. దట్ మీన్స్ మీ యొక్క కామెంట్స్ అన్నిటి కూడా పేరు రాయడం కానీ లేదా ఇంకా ఎక్కువ కామెంట్లు వస్తే ఆ కామెంట్స్ని జిరాక్స్ తీసి కట్ చేసి ఒక పాకెట్లో వేసి, ఓకేనా, తీస్తాను అన్నమాట. చీటీ టైప్ చేస్తాను, 2 పేర్లు తీస్తాను. అది జనరల్ ప్రాసెస్ అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో జనవరి 1 నుంచి జనవరి 10 వరకు వచ్చే కామెంట్లు మాత్రమే. సో ఇప్పుడు మీరు కామెంట్లు ఏం కామెంట్ చేయాలి అంటే మీ యొక్క ఇన్స్టా ఐడి కామెంట్ చేయాలి. ఎందుకంటే సెలెక్ట్ అయిన పీపుల్ నేను ఇన్స్టా ఐడితో మాత్రమే నేను కాంటాక్ట్ అవుతాను, ఓకేనా. అదేవిధంగా ఇన్స్టా ఐడిలో పక్కన బ్రాకెట్లో మీ యొక్క జీమెయిల్ కూడా రాయండి. ఎందుకంటే 2 స్టెప్ వెరిఫికేషన్ అన్నమాట. ఒకవేళ ఇక్కడ మిస్ అయినా మీకు కాంటాక్ట్ అవ్వడం కుదరకపోతే నేను ఈ జీమెయిల్ ద్వారా కూడా కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. దీంట్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే, ముఖ్యంగా అమ్మాయిలకి ఇన్స్టా ఐడి పెట్టడం ఇబ్బంది అంటే సో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా జీమెయిల్ మాత్రమే ఇవ్వండి, ఓకేనా. 1 to 10 జనవరి 1 నుంచి జనవరి 10కి ఉన్న కామెంట్లు మాత్రమే తీసుకుంటాను. అది కూడా యూట్యూబ్లో ఉన్న ఈ వీడియో కింద ఉన్న కామెంట్స్ మాత్రమే. సో దీనికి మీరు ఏమన్నా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందంటే ఏమీ లేదు. మీరు నా సబ్స్క్రైబర్స్ అయ్యే ఉండక్కర్లేదు. మీరు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది, ఓకేనా. మీరు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి వీడియో, వాళ్ళందరూ ఎలిజిబిలిటీ, ఓకేనా. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది 13, 14, 15 ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు నేను రిజల్ట్ అనేది చెప్తాను, ఓకేనా. 13, 14, 15 అనేది మనకు పండగ రోజులు కాబట్టి కొంచెం ఖాళీగా దొరుకుతుంది అందరికీ. ఆ రోజు నేను తీస్తాను గివ్ అవే విన్నర్స్ని, ఆ రోజు చెప్తాను. క్లియర్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో వీడియో చివరికి వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సో అందరికీ వెళ్ళేలా చేయండి.
మళ్ళీ చెప్తున్నాను, జనవరి 1 నుంచి 10 వరకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఉన్న రెండు కామెంట్లు నేను సెలెక్ట్ చేసుకుంటాను. వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ చేస్తాను. అది కూడా మీ ముందు తీస్తాను నేను. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, జెన్యున్గానే ఉంటుంది. మీరు కామెంట్ ఏం చేయాలని చెప్పాను, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి బ్రాకెట్లో మీ జీమెయిల్ ఐడి, ఓకేనా. ఎవరైనా సిస్టర్స్ ఉంటే, దట్ మీన్స్ అమ్మాయిలు ఉంటే, వారు డైరెక్ట్గా జీమెయిల్ కాంటాక్ట్లో పెట్టుకోండి. జీమెయిల్ ఒకటే చేయండి. ఇది నేను 13, 14, 15 జనవరి 13, 14, 15 ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు నేను రివీల్ చేస్తాను అనమాట విన్నర్స్ని, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.